ఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి శ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో 30 ఏళ్ల సుదీర్ఘమైన పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును మేమందరం గౌరవిస్తూ స్వాగతిస్తూ ఇంతటి మహోన్నత ఉద్యమం 30 ఏళ్ల చరిత్రలో గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి వెంట ఎన్ని ఆట్పోట్లైనా నాయకుడి వెంట మేము నడుస్తూ ఆయన అడుగుజాడల్లో ఆయన ఇచ్చే ప్రతి ఒక్క సూచనలు పాటిస్తూ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం. ఆ ఉద్యమంలో మా సిరికొండ మండల్, మా నిజామాబాద్ కమిటీ అందులో పాల్పంచుకోవడం, ఈరోజు చరిత్రాత్మకమైన తీర్పు 7 బెంచ్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, అందులో 6 మనకు అనుకూలంగా ఓటేసి మన యొక్క వాంఛను, మన యొక్క కోరికను, మన యొక్క బాధను వాళ్ళు ధర్మాసనం రాజ్యాంగం ద్వారా విన్నవించుకున్నందుకు, మాకు తీర్పు ఇచ్చినందుకు వాళ్ళందరికీ ముందుగా మేము నమస్కారాలు, మా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఉద్యమం గురించి తెలుసుకున్నట్లయితే ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు జరిగిన అలుపెరగని పోరాటం చేస్తూ మాదిగలో జరుగుతున్న అన్యాయం ఈ తీర్పు కేవలం మాదిగల పక్షాన కాదు, మాదిగ జాతి పక్షాన కాదు, కేవలం ఎస్సీల పక్షాన్నే ఈ తీర్పు ఉంది. ప్రతి ఒక్క ఎస్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని అవకాశాలు సమానంగా రావాలనే ఉద్దేశంతోనే ఎంఆర్పిఎస్ స్థాపించడం, కానీ మా మాదిగలకే రావాలి, మా మాదిగలే బతకాలనే ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ప్రతి ఒక్క ఫలాలు ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క వర్గానికి, పేద వర్గాలకు, పేదలకు చెందాలి. ఎందుకంటే ఒకటే వర్గం దాన్ని శాసిస్తుంది కాబట్టి అన్ని వర్గాలకు ఈ న్యాయమైన ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే మేము ఎంఆర్పిఎస్ స్థాపించి ఈరోజు మేము విజయం సాధిస్తున్నాం. ఈ విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ప్రతి ఒక్క నాయకులకు, మాకు అండదండలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు ఈరోజు ఈ పేరున సిరికొండ మండల కమిటీ పక్షాన అందరికీ నా యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకున్నాను. అలాగే మాకు వెన్నంటి ఉన్నటువంటి గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు కూడా మా సభకు రావడము, ఆయన మాకు సపోర్ట్గా నిలవడము, ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున గట్టిగా వాదన వినిపించి మాకు ఈ తీర్పు రావడానికి ఒక ఎత్తు ఆయన మాకు అండదండగా ఉండి మా విజయానికి ముఖ్య కారకులైంది. కాబట్టి ఈ సమావేశం పక్షాన గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఏ ఉద్యమాల్లో అయినా మా ఎంఆర్పిఎస్ ముందుండి ఒక ఎస్సీలకే కాదు, ఎస్టీలకే కాదు, ప్రతి ఒక్క వర్గానికి ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమాలు చేస్తూ మాకు అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలాగా ఉద్యమాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సిరికొండ మండల కమిటీ పక్షాన అందరికీ నా యొక్క హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై భీమ్, జై మందాకృష్ణ మాదిగ. అందరికీ హాయ్, నేను మీ నిరుపమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశించండి.